ఒక తరం, ఒక జీవన పాఠం. చేతిలో ఫోన్ లేదు, జేబులో డబ్బు మోతాదు కాదు, ఇంట్లో ఏసీలు కూలర్లు లేవు. అయినా సరే ఆ తరం ముఖాల్లో ఒక ప్రశాంతత ఉండేది. మనకంటే 100 ఏళ్లు ఎక్కువ ఆనందంగా, 100 ఏళ్లు ఎక్కువ ఆరోగ్యంగా వాళ్ళు జీవించారు. ఇది కేవలం జ్ఞాపకాల ముసుగులో దాగిన నాస్టాల్జియా కాదు, ఇది మనం ఒప్పుకోవాల్సిన ఒక నిజం. ప్రశ్న ఒక్కటే, అసలు వాళ్ల జీవితాన్ని అంత బలంగా నిలబెట్టిన రహస్యమేమిటి? ఈ తరం వెళ్ళిపోతే మనకు ప్రేమను పంచే చేతులు ఉండవు, మన మాటలను మధ్యలో ఆపకుండా వినే చెవులు ఉండవు, మన చిన్న విజయాలను చూసి కన్నీరు పెట్టే కళ్ళు ఉండవు. మన కళ్ల ముందే ఒక శకం నిశ్శబ్దంగా ముగిసిపోతోంది. మనకు జన్మనిచ్చిన, జీవితం ఎలా జీవించాలో నేర్పిన ఒక గొప్ప తరం నెమ్మదిగా శాశ్వత వీడ్కోలు చెబుతోంది. వాళ్లతో పాటు వాళ్ల విలువలు, వాళ్ల ఆప్యాయతలు, వాళ్ల జీవనశైలి కూడా మసకబారిపోతోంది. మనము నిజంగా ఏం కోల్పోతున్నామో మనకు పూర్తిగా అర్థమవుతోందా? ఒక్కసారి వెనక్కి తిరిగి చూద్దాం. ఆ తరం గొప్పతనమేమిటి? అది అన్నం తినే ముందు పక్కవాడి ఆకల్ని గుర్తించిన తరం. ఇళ్ళు చిన్నవే, కాని మనుషుల మధ్య ప్రేమ విశాలమైనది. వాళ్ళెప్పుడూ నేను అనలేదు, మనము అని జీవించారు. ఉమ్మడి కుటుంబాల్లో కష్టాలు పంచుకున్నారు, సుఖాలు పంచుకున్నారు, కన్నీళ్లను దాచుకోలేదు, ఆనందాన్ని దాచుకోలేదు. ఆస్తుల కంటే ఆప్యాయతలకు విలువిచ్చిన తరం అది. డబ్బు కన్నా బంధాలే జీవితమని నమ్మిన తరం, సమయాన్ని గౌరవించిన జీవితం. ఆ తరం సమయాన్ని జయించలేదు, సమయంతో కలిసి నడిచింది. పని సమయానికి పని, మనుషులు సమయానికి మనుషులు. ఎవరికి ఎంత సమయం ఇవ్వాలో వాళ్లకు సహజంగానే తెలుసు. ఇప్పుడు మన దగ్గర టైం మేనేజ్మెంట్ యాప్స్ ఉన్నాయి, కానీ సమయానికి మనిషిగా ఉండే గుణం నెమ్మదిగా మాయమవుతోంది. విద్య, జ్ఞానం, జీవనబుద్ధి, వాళ్లకు పెద్ద పెద్ద డిగ్రీలు ఉండకపోవచ్చు, కాని జీవితమనే పుస్తకాన్ని పూర్తిగా చదివిన తరం వాళ్ళు. ఘడియారం లేకున్నా సూర్యుణ్ణి చూసి సమయం చెప్పగలిగారు. క్యాల్క్యులేటర్ లేకున్నా నోటి లెక్కలతో జీవితం నడిపారు. ఇంటర్నెట్ లేకున్నా అపారమైన జ్ఞానాన్ని మనసులో భద్రపరుచుకున్నారు. జీపీఎస్ లేకున్నా గమ్యాన్ని తప్పకుండా చేరగలిగారు. తెలివంటే మార్కులు కాదని వాళ్లు మనకు నేర్పారు. జ్ఞానమంటే సమాచారం కాదు, అనుభవం అని చూపించారు. ప్రకృతితో ఉన్న బంధం, వాళ్లు ప్రకృతిని వాడుకోలేదు, దోపిడీ చెయ్యలేదు, గౌరవించారు. చెట్టు అంటే నీడ, నది అంటే తల్లి, మట్టి అంటే దేవుడు. ఇప్పుడు ప్రకృతిని ఫోటోల్లో చూస్తున్నాం, అప్పుడు వాళ్లు ప్రకృతిలోనే జీవించారు. అందుకే వాళ్ల జీవితం సహజంగా ఉండేది, ఆరోగ్యంగా ఉండేది. సంబంధాలు, సంభాషణలు. చేతిలో మొబైల్ ఫోన్ లేదు, కాని మనసు విప్పి మాట్లాడుకునే మనుషులున్నారు. పోస్ట్ కార్డు మీద రాసిన 4 వాక్యాలు ఈరోజు గంటలు కొద్దీ మాట్లాడే ఫోన్ల కంటే ఎక్కువ ప్రేమను పంచేవి. ఎదురుగా కూర్చుని మాట్లాడేవారు, కళ్లల్లోకి చూసి నవ్వేవారు, బాధను దాచుకోకుండా చెప్పేవారు. ఇప్పుడు మన దగ్గర ఫోన్లున్నాయి, కాని మనుషుల మధ్య దూరం పెరిగింది. వినోదం, మనుషులే సంబరాలు. టీవీలు లేవు, ఓటీటీ లేదు, యూట్యూబ్ లేదు, కాని వీధి నాటకాలున్నాయి, బుర్రకథలున్నాయి, హరికథలున్నాయి. మనుషులే వినోదం, మనుషులే సంబరాలు. ఆరోగ్యం, జీవనశైలి. ఏసీలు లేవు, కూలర్లు లేవు, ఆలుబయట మంచం వేసుకుని చల్లగాలిలో, జాబిల్లి వెలుగులో హాయిగా నిద్రపోయిన తరం అది. మినరల్ వాటర్ తెలియదు, బావినీళ్లు, చెరువు నీళ్లు తాగారు. రాళ్లు తిన్నా అరిగించే జీర్ణశక్తి వాళ్లది. పిజ్జాలు కాదు, బర్గర్లు కాదు, ప్యాకెట్ ఫుడ్ కాదు, పేలాలు, పీచు మిఠాయిలు, జొన్న రొట్టెలు, సజ్జ అన్నం. జిమ్ములకు వెళ్లలేదు, కాని రోజంతా శ్రమించి చెమట చిందించి శరీరాన్ని బలంగా ఉంచుకున్నారు. అందుకే బీపీలు తక్కువ, షుగర్లు తక్కువ, హార్ట్అటాక్లు అరుదు, కార్పొరేట్ హాస్పిటల్స్ అవసరం లేదు. తృప్తి అనే గొప్ప సంపద. వాళ్లకు ఎక్కువ కావాలని లేదు, ఉన్నదానితో సంతృప్తిగా ఉండడం తెలుసు. ఒక పూట కడుపు నిండా అన్నం, ఒక జత బట్టలు, ఒక రాత్రి నిద్ర, ఇవే వాళ్లకు సంపద. ఇప్పుడు మన దగ్గర అన్నీ ఉన్నాయి, కాని తృప్తి మాత్రం కనిపించడం లేదు. పిల్లల పెంపకం, క్రమశిక్షణ. 6 ఏళ్లు వచ్చే వరకు పిల్లల బాల్యం, ఆ తరువాత పైసా ఫీజు లేని సర్కారు బడులు. టీచర్ దండిస్తే
ఇంట్లో ప్రశ్నలు కాదు, క్రమశిక్షణే జీవితానికి పునాది. అందుకే ఆ తరం పిల్లలు దృఢంగా ఎదిగారు, బాధ్యతగా మారారు. మౌనం, ఓర్పు. ఆ తరం ప్రతి విషయానికి స్పందించలేదు, ప్రతి మాటకి రియాక్ట్ కాలేదు. కొన్ని మాటలు మింగేశారు, కొన్ని బాధలు భరించారు, కొన్ని సమాధానాలను కాలానికి వదిలేశారు. అందుకే మనసు తేలికగా ఉండేది. మరణాన్ని కూడా సహజంగా చూసిన తరం అది. వాళ్ళు మరణాన్ని భయపడలేదు, జీవితంలో భాగంగా అంగీకరించారు. అందుకే ప్రతిరోజును పూర్తిగా జీవించారు. ఇప్పుడు మరణాన్ని భయపడుతూ జీవించడమే మరిచిపోతున్నాం. నీతులు, విలువలు. వ్యాపారంలో కల్తీ లేదు, జీవితంలో మోసం లేదు. నిజాయితీ వాళ్ల శ్వాస, త్యాగమే వాళ్ల సంపద. కులమతాలకతీతంగా అందరినీ మనుషుల్లానే చూసిన తరం అది. ఈరోజు పరిస్థితి. ఆ తరం లాంటర్న్ల కాంతితో మన జీవితాల్లో వెలుగు నింపింది. ఈ తరం కరెంటు దీపాల వెలుగులో చీకట్లను పెంచుకుంటోంది. వెళుతున్న ఆ తరం నుంచి ప్రేమను, విలువలను, ఓర్పును, సహనాన్ని నేర్చుకోకపోతే మన భవిష్యత్తు నిజంగా అంధకారమే. మన బాధ్యత. చివరి ప్రశ్న: ఒకరోజు మన పిల్లలు కూడా మన గురించి ఇలానే రాస్తారా? వాళ్ల దగ్గర టెక్నాలజీ ఉంది, కానీ మనుష్యత్వం లేదు అని చెప్పే పరిస్థితి వాళ్లకు రాకూడదంటే ఇప్పుడే మన జీవన విధానాన్ని కొంచెమైనా మార్చుకోవాలి. పాత తరాన్ని గౌరవించండి. వాళ్లే మన మూలాలు, వాళ్లే మన బలం. వాళ్ళు పుస్తకాల్లో మిగిలిపోతే అది మన వైఫల్యం. వాళ్ల విలువలు మన జీవితంలో కొనసాగితే అదే వాళ్లకు నిజమైన నివాళి. ఒక్కసారి ఆ తరం మనుషుల్ని గుర్తు చేసుకోండి. వాళ్ల చేతిని ప్రేమగా పట్టుకోండి. అదే వాళ్లకి ఇవ్వగలిగిన అతిపెద్ద గౌరవం. మీకు ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.